హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా ఊరగాయ ఏ విధంగా చేయాలో మరి ఈ వీడియో ద్వారా మీరు చూడండి. ఇవన్నీ కూడా మరి మా టెర్రస్ గార్డెన్ మీదే పెంచినటువంటి టమాటాలండి. ఇవన్నీ కూడా మీకు ముందు వీడియోలో మీకు చూపించాను కదా. అయితే ఇవి 2 కేజీలు టమాటా అన్నమాట. వీటిని బాగా కడిగి శుభ్రంగా మరి కొంచెం ఎండబెట్టి క్లాత్తో తుడుచుకొని ఇదిగోండి ఈ డబ్బాలోని నేను అన్నీ కూడా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. అయితే వీటికి కళ్ళుప్పు అనేది నేను కొనుక్కున్నానండి. కళ్ళుప్పు ఇప్పుడు దీనికి ఏంటంటే 2 కేజీలకి 2 గ్లాసులు ఉప్పు వేస్తున్నారు. అయితే మా ఇంట్లో ఉప్పు ఎక్కువగా ఇష్టం ఉండదండి, ఎందుకంటే కారం కూడా అధికంగా ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ఊరగాయలకి ఆ 2 కూడా బాగా ఉండాలి. అయితే ఇక్కడ బీపీ షుగర్లు ఉన్నాయి కాబట్టి అందరూ తినేటట్టుగా ఉండాలి కాబట్టి ఇది సంవత్సరం పాటున ఉన్న పచ్చడిగా కాకుండా మామూలుగా ఒక 2 కేజీలు కాబట్టి ఇంటికి చుట్టాలు వస్తారు, మరి కొద్దిగా మరి వేసేస్తే అది బేగా అయిపోద్దండి. అందుకే దీన్ని ఏంటంటే ఈ పచ్చడి రుబ్బుకొని పెట్టుకొని మనకు కావాల్సినంత తాలింపు వేసుకొని పెట్టుకుందామని నేను ఆలోచన చేసి నేను ఈ ఊరగాయ పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, అస్సలు తడి అనేది తగలకూడదు. తడి అనేది తగిలితే బూజు వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇది కళ్ళుప్పుతోని ఈ గ్లాసుడు నేను వేసుకున్నాను. దాన్ని ఆ యొక్క టమాటా ముక్కల్లోని వేస్తే అది ఆ ఉప్పుకి చక్కగా ఊరి ఆ వాటర్ అంతా దిగి ఆ ముక్కల్ని మనం గట్టిగా పిండుకొని మనం ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్సే. ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి నేను ఇది చేస్తున్నాను ఓపికగాను. ఇది ఎవ్వరూ లేని టైంలోని మీరు మనశ్శాంతిగా ఇటువంటి పనులు చేసుకుంటే మరి శ్రద్ధగా చేస్తే చాలా రుచిగా మరి ఈ ఊరగాయ వస్తుందండి. ఇగోండి, అక్కడ చింతపండు కొన్నాను కొత్తది. తర్వాత కారం, ఆడించే కారం అండి ఇది. మరి ప్యాకెట్స్ ఏం కొనలేదు ఈసారి. ఇగోండి, ఇక్కడ ఆడించే కారం కొన్నాను. తర్వాత వేరుశనగ నూనె, తర్వాత నువ్వుల నూనె 2 కూడా కొనుక్కున్నాను. ఎందుకంటే ఇంకా రాబోయేది ఇంకా మామిడికాయలు వస్తాయి కదా, మామిడికాయ ఊరగాయ కూడా కొత్త ఊరగాయలు ఏదైనా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. నిలవ కన్నాను కొత్త ఊరగాయలు పెట్టుకుంటే నాకు ఇష్టం. ఇగోండి, ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా పెట్టాను కదా, ఒక రోజు మనము అలాగా ఉంచేయాలన్నమాట. ఉంచేస్తే దాంట్లోని మంచి వాటర్ మరి చక్కగా పైకి వస్తుందండి. ఆ ముక్కలన్నీ కూడా చూడండి, ఇప్పుడు ఇదిగోండి ఆ ముక్కలన్నీ కూడా బాగా ఊరేటట్టుగా 1 డే చాలండి. 1 డే మాత్రం నేను పెడదాం అనుకున్నాను, ఎందుకంటే ఎండ కూడా బాగుంది. ఇది చూసారే, ఆయిల్ కొన్నాను, కారం, ఇదిగోండి ఈ కారము, ఈ చింతపండు, ఈ కళ్ళుప్పు ఇవన్నీ కూడా కొన్నాను అన్నమాట. అయితే ఊరగాయ పెట్టినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎటువంటి తడి అనేది మెయిన్ తగలకూడదు. మరి చాలామంది చేస్తున్నారు, ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. అయితే నేను కూడా ఈసారి పెడదాము అని చెప్పి ఆలోచన మీద మరి ఓపికగా చేస్తున్నాను. ఒకసారి మనం చేస్తే ఇంకా అది అలవాటు అయిపోద్దండి. ఎందుకంటే తినేది ఏదో రుచికరంగా తింటేనే బాగుంటుంది. ఏదో వచ్చు కదా, చేస్తాం కదా అనే దీని మీద మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ యొక్క టమాటాలు ఇది 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మొక్కలు వచ్చాయండి. అసలు 2 సంవత్సరాలు కూడా మొక్కలు వేసినా రాలేదు, మరి ఎందుకో తెలియదు. మరి ఆ టమాటాలు మరి చక్కగా ఎక్కడొస్తే ఆ మొక్కల్ని సెపరేట్ చేసి మళ్ళీ మొక్కల్ని నేను గ్రో చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి అనమాట మొక్కలన్నీ కూడా ఈసారి టమాటాలు. మరి ఆ టమాటాలు వచ్చినప్పుడు కూడా మరి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మరి నేను జాగ్రత్త చెప్పుకొచ్చాను. ఎందుకంటే ఆశ ఉంటుంది కదా ఎవరికైనా తినిపించాలనేసి, ఆశ కూడాను మరి జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాను అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు తెంపడానికి వీల్లేదు అని చెప్పి. మరి చూసారు కదండి, ఇప్పుడు ఈ యొక్క ఒక రోజు అంటే ఈ ముక్కలన్నీ కూడా ఒక రోజు పడుతుందండి. అది పట్టి బాగా దాన్ని ఊరబెట్టి మరి ఆ వచ్చిన వాటర్ని మనము పక్కన పెట్టి దాంట్లోని మనకు సరిపడే చింతపండు అంటే 2 కేజీలకి నేను
150 గ్రాములు కొద్దిగా ఎక్కువే కొంచెం వేసాను అనమాట. దానికి ఒక లెక్క ఉన్నది. అయితే నేను ఎక్కువ వేయలేదండి. ఆ పులుపు కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను 150 గ్రాములు అంటే వేసి దాంట్లో పీసులు అవన్నీ ఉంటాయి. అవన్నీ తీసి అలా పుల్లలు ఉంటాయి ఆ చింతపండులోనే. మంచి చింతపండు మనం కొనుక్కుంటే ఊరగాయ కూడా నీట్గా ఉంటుందండి. లేకపోతే తిన్నప్పుడు మనకి అడ్డుగా అన్నీ పడుతుంటాయి. కాబట్టి ఈ యొక్క మరి ఊరగాయలోని కావాల్సినవి ఏంటంటే మరి పచ్చి కారం, తర్వాత కళ్ళుప్పు, ఎలాగా అందులో నానబెట్టాం కాబట్టి మరి ఉప్పు వేయక్కర్లేదు. అలాగే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు అది వేపేసి, అయితే నా దగ్గర పౌడర్ ఉందండి. ఆ పౌడర్ ఉండడం వల్ల కొద్దిగా వేపేసి అందులోని మరి వేసాను అనమాట. అలాగే కారం కూడా ఏం చేశానంటే గ్లాసుడు ఉప్పుకి గ్లాసుడు కారమే నేను వేసుకున్నాను అనమాట. అయితే ఆ నీరు కూడా ఉండిపోయింది కదా, ఆ నీరంతా కూడాను ఆ ముక్కలు గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ వేసాను అనమాట. అందులోని నేను వేసి రుబ్బాను. ఇక చూసారండి ఆ ముక్కలు ఎంత బాగా ఎండిపోయాయో. ఆ ఎండిపోయిన ముక్కలన్నీ కూడా చిన్న మిక్సీలోని బాగా గ్రైండ్ చేసాను. గ్రైండ్ చేసి అందులోని వేసాను. చూసారా మిక్సీ ఎంత బాగా చేసిన దాన్ని ఈ గ్రైండర్లో నేను వేసాను అనమాట. చక్కగా ఇందులో ఈ గ్రైండర్లో కూడా తడి అనేది అస్సలు తగలకూడదు. మనం బాగా ఎండబెట్టుకోవాలి అవన్నీ కూడాను. ఎందుకంటే కొద్దిగా కనీసం ఒక 6 నెలలైనా ఉండాలి కదండి. అందుకే అనమాట 6 నెలలని. ఇక్కడ చూసారు కదా, నాకు కావాల్సినటువంటి పచ్చడికి మాత్రమే మరి ఈ నువ్వుల నూనె, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, మినపప్పు ఇవి బాగా అందులోని వేగనిచ్చేసి ఈ కావలసిన పచ్చడిలో నేను కలుపుకున్నాను అనమాట. ఇది రోజు తినే పచ్చడి అనమాట. ఇది ఎంత ఒక వారం 2 వారాల్లో అయిపోద్దండి. ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది. ఈ రెండు కూడా నేను ఆ పచ్చడిని రుబ్బుకున్నాను కదా, అదంతా కూడా నానిన చింతపండు అవన్నీ కూడా పెట్టి రుబ్బేశాను కదా. ఇదిగోండి, ఇది నేను ఎత్తిపెట్టుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకు కావలసినప్పుడు పూర్తిగా మనం ఆయిల్ కలిపి అన్నీ చేసామనుకోండి, అది అలాగా ఉండిపోద్ది. కొంచెం టేస్ట్ కూడా